3 కేటగిరీస్ కింద డీసీ మోటార్ వర్కింగ్ పెర్ఫార్మెన్స్ ని డిసైడ్ చేయొచ్చు. 3 కేటగిరీస్ లో అవి ఏంటంటే ఫస్ట్ వన్ టార్క్ ఆర్మేచర్ కరెంట్ కి, నెక్స్ట్ స్పీడ్ కి ఆర్మేచర్ కరెంట్ కి, నెక్స్ట్ స్పీడ్ కి టార్క్ కి. ఈ 3 గ్రాఫ్స్ డ్రా చేస్తే క్యారెక్టరిస్టిక్స్ డ్రా చేస్తే పర్ఫార్మెన్సెస్ అనేవి దాని పర్ఫార్మెన్స్ అనేది ఎలా ఉంది, డీసీ మోటార్స్ డిఫరెంట్ మోటార్స్ డీసీ షంట్ మోటార్, డీసీ సిరీస్ మోటార్ దాన్ని బేస్ చేసుకుని దాని పర్ఫార్మెన్స్ ని ఇండికేట్ చేయొచ్చు. ఈ పర్ఫార్మెన్స్ ని డిపెండ్ అయ్యి ఈ గ్రాఫ్స్ ని డిపెండ్ ఫస్ట్ డీసీ షంట్ మోటార్ డ్రా చేశాడు. డీసీ షంట్ మోటార్ లో టార్క్ అండ్ ఆర్మేచర్ కరెంట్ కి క్యారెక్టర్స్ అనేవి డ్రా చేస్తాం. టార్క్ అంటే మనకు తెలిసిన ఫార్ములా ఏంటి, టీ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు 5 ఇంటూ ఐఏ మనకు తెలిసిన ఫార్ములా. ఫర్ షంట్ మోటార్ కాబట్టి షంట్ మోటార్ ఫ్లగ్ ఎలా ఉందన్న నేను ఇందాక చెప్పుకున్నాను కదా కాన్స్టెంట్ కాబట్టి దీన్ని కూడా ఎలిమినేట్ చేస్తాం. సో ఈజ్ టీఏ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ఐఏ అంటే మనకి ఆర్మేచర్ కరెంట్ ఇంక్రీజ్ అయితే టార్క్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అంటే డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ కాబట్టి. ఇన్ కేస్ ఇక్కడ ఐఏ అనేది రెడ్యూస్ అయితే ఈ టీఏ అనేది కూడా రెడ్యూస్ అవుతుంది అని డైరెక్ట్ గా చెప్పొచ్చు. సో ఈ 2 టర్మ్స్ కి గ్రాఫ్ డ్రా చేస్తే ఇదిగోండి మైక్ మ్యూట్ లో ఉందా? ఓకే, ఇందాక ఫోన్ వచ్చింది నాన్న. ఈరోజు సాటర్డే కదా, స్టేటస్లు తీసుకుంటారు ఏంటి ఏం చేస్తున్నారు అని. సో దానికోసం కాల్ వచ్చింది. ఇప్పుడు మ్యూలో పడుకుంటారు. నాకు చెప్పుకున్నాను కదా, టీ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ఐఏ అంటే టార్క్ ని ఆర్మేచర్ కరెంట్ కి డీసీ మోటార్ లో గ్రాఫ్ డ్రా చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి ఎలా తీసుకున్నాం. జీరో అంటే ఈ కరెంట్ అనేది 0, ఆర్మేచర్ కరెంట్ అనేది 0, టార్క్ అనేది కూడా 0 ఉంటుంది అవునా. సో 0 దగ్గర టిక్ పెట్టుకోండి. నెక్స్ట్ ఆర్మేచర్ కరెంట్ అనేది 1 అంటే 1 అంటే ఇక్కడ 1 2 3 తీసుకున్నాను, 4 తీసుకున్నాను. ఓకేనా, సేమ్ అలాగే 1 2 3 4 తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్మేచర్ కరెంటు 1 యాంపియర్ అప్లై చేస్తాం. 1 యాంపియర్ అప్లై చేస్తే టార్క్ వచ్చేటప్పటికి 1 న్యూటన్ పర్ మీటర్ జనరేట్ అయింది అనుకోవచ్చు. ఓకేనా, ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నానే, టార్క్ అనేది 1 న్యూటన్ మీటర్ అలాగే ఏం ప్రొడ్యూస్ అవ్వదు, హై వాల్యూసే ఉంటాయి. సో ఇది ఒక పాయింట్ వచ్చింది మనకి. ఇక్కడ పాయింట్ పెట్టుకోండి, ఇక్కడ ఎక్స్ అని. నెక్స్ట్ ఇంతే కదా, ఇది 1 ఇది 1 అంటే ఇక్కడ కదా వస్తుంది పాయింట్. ఎక్కడే కదా వస్తుంది పాయింట్. ఇలా గ్రాఫ్ కన్సిడర్ చేస్తే గ్రాఫ్ ఇంతేనా, 1 2 3 తీసుకుంటే ఇలాగా ఎక్స్ యాక్సిస్ ఇది 1 ఎక్స్ వై అనుకున్నాం, ఇది 1 అయింది అంటే ఈ పాయింట్ కదా. నెక్స్ట్ 3 తీసుకోండి, ఆర్మేచర్ కరెంట్ 3 యాంపియర్స్ అప్లై చేశాను, ఇది కూడా 3 అయింది అనుకున్నాం, 3 న్యూటన్ మీటర్స్ అయింది అనుకోవచ్చు. అప్పుడు ఏ పాయింట్ వస్తుంది, ఇది 3 అంటే ఇక్కడికి వచ్చింది అనుకోవచ్చు, ఇది 3 అంటే ఇలా వచ్చింది అవునా. అంటే ఇది లీనియర్ గా ఇంక్రీజ్ అవుతుంది, గ్రాఫ్ అనేది లీనియర్ గా ఇంక్రీజ్ అవుతుంది. మనం ఇంక్రీజ్ చేస్తే ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ చేస్తే డిక్రీజ్ అవుతుంది టార్క్ అనేది. ఎందులో ఇది షంట్ మోటార్లో టీకి టార్క్ ని ఆర్మేచర్ కరెంట్ కి గ్రాఫ్ అనమాట. టార్క్ ని ఆర్మేచర్ కరెంట్ కి గ్రాఫ్. నెక్స్ట్ ఇక్కడ టీఏ అని టిఎస్హెచ్ అని 2 గ్రాఫ్స్ ఉన్నాయి, 2 టార్క్స్ ఉన్నాయి. ఒకటి టీఏ అంటే ఆర్మేచర్ టార్క్, టిఎస్హెచ్ అంటే షాఫ్ట్ టార్క్ వచ్చేటప్పటికి 0 దగ్గర స్టార్ట్ అవ్వదు. సమ్ లాస్ అనేది కంపల్సరీ ఉంటుంది. అంటే సమ్ ఫోర్స్ అనేది కొంచెం దీంతో పోల్చుకుంటే ఆర్మేచర్ దీని మీద పోల్చుకుంటే దీని మీద అంటే డైరెక్ట్ ప్రొడ్యూస్ అయ్యేది కండక్టర్ లోనే ప్రొడ్యూస్ అవుతుంది అవునా. షాఫ్ట్ మీద ఏం ప్రొడ్యూస్ అవ్వట్లా, మనం కండక్టర్స్ దేని మీద ప్లేస్ చేసాం, కోర్ మీద ప్లేస్ చేసాం, ఆర్మేచర్ కోర్ మీద. సో ఆర్మేచర్ వైండింగ్ లో స్టార్ట్ అయిన తర్వాత షాఫ్ట్ కి వస్తుంది. ఫస్ట్ మాత్రం రొటేట్ అవ్వడానికి రెడీగా ఉన్నది మాత్రం టార్క్ అనేది ప్రొడ్యూస్ అయ్యేది మాత్రం ఆర్మేచర్ వైండింగ్ లోనే. సో ఈ డిఫరెన్స్ అనేది లాస్ కింద కన్సిడర్ చేస్తారు. 0 to ఐఏ నాట్ ఉంది చూసారా, ఆ లాస్ దాన్ని
నెక్స్ట్ నెక్స్ట్ స్పీడ్కి ఆర్మిచర్ కరెంట్కి స్పీడ్కి ఆర్మిచర్ కరెంట్కి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందనుకోండి, టీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు ఐఏ అంటే టార్క్ని ఆర్మిచర్ కరెంట్కి డ్రా చేసిన ఈ గ్రాఫ్స్ కొంచెం ఇలాగే ఉంటాయి, అర్థం కాలేనట్టు ఉంటాయి, కానీ చదివితే అర్థం అవుతుంది. అర్థం చేసుకుంటే కొంచెం అర్థం అవుతుంది, లేదు అర్థం కాలేదంటే నేను చెప్తాను, ప్రాబ్లం లేదు. ఈ ఈ మోటార్ గురించి చెప్పేసి స్టాప్ చేసేస్తాను, కొంచెం క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ స్పీడ్కి ఆర్మిచర్ కరెంట్కి మనం ఇంతకీ ఈ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసాం. ఎన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ఈబీ బై 5. ఎన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ఈబీ బై 5 అనుకున్నాం, అవునా? ఎన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ఈబీ బై 5 అనుకున్నాము. సో ఈబీ వాల్యూని షంట్ మోటార్ కాబట్టి సబ్స్టిట్యూట్ చేస్తే బి మైనస్ ఐఏఆర్ఏ. నెక్స్ట్ షంట్ మోటార్ కాబట్టి ఫ్లక్స్ అనేది కాన్స్టెంట్ టర్మ్ కాబట్టి నెగ్లెక్ట్ చేసేస్తే వి మైనస్ ఐఏఆర్ఏ వచ్చింది. ఓకేనా? ఇప్పుడు కాన్స్టెంట్ వోల్టేజ్ తీసుకున్నాం మనం. కాన్స్టెంట్ వోల్టేజ్ తీసుకుంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాన్స్టెంట్ వోల్టేజ్ అంటే 10 వోల్ట్స్ తీసుకోండి. 10 వోల్ట్స్ తీసుకున్నాము. ఐఏఆర్ఏ అనేది ఆర్మేచర్ కరెంట్ లో డ్రాప్, అవునా? ఆర్మేచర్ వైండింగ్ లో రెసిస్టెన్స్ వల్ల వచ్చే డ్రాప్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఈ డ్రాప్ అనేది 1 తీసుకుంటే ఏమవుతుంది, స్పీడ్ అనేది 9 అయింది. స్పీడ్ అనేది 0తో స్టార్ట్ చేయలేం కదా, సో సమ్ వాల్యూ తీసుకున్నాడు. స్పీడ్ అనేది 0 స్టార్టింగ్ లోనే 9 అని తీసుకున్నాం. నెక్స్ట్ ఆర్మేచర్ కరెంట్ అప్లై చేస్తే అది సమ్ స్పీడ్ తో రొటేట్ అవుతుంది, కానీ ఈ డ్రాప్ గురించి మాట్లాడుతున్నాను నేను. ఓకేనా? వోల్టేజ్ అనేది 10 వోల్ట్స్ తీసుకుంటే ఇక్కడ వోల్టేజ్ అనేది 10 వోల్ట్స్ తీసుకుని పక్కన డ్రాప్ ఉంది కదా, రెసిస్టెన్స్ డ్రాప్. ఆ వోల్టేజ్ డ్రాప్ ఇన్ ఆర్మేచర్ ఉంది కదా, ఐఏ ఇంటూ ఆర్ఏ. రెసిస్టెన్స్ డ్రాప్ ఆర్మేచర్ రెసిస్టెన్స్ డ్రాప్. అది ఆర్మేచర్ లో వైండింగ్ ఉంది కదా, ఆ వైండింగ్ లో ఏ కండక్టర్ అయినా సరే, ఏ ఎలక్ట్రికల్ కండక్టర్ అయినా సరే దాంట్లో సమ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉంటుంది, సమ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. సో ఆ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ని ఆర్మేచర్ వైండింగ్ అని మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఆర్ఏ అని కన్సిడర్ చేస్తారు. ఎక్కడైనా సరే ఆర్ఏ కానీ ఆర్ఎస్ కానీ ఆర్ఎస్హెచ్ కానీ అలా కన్సిడర్ చేస్తారు. మనం తీసుకున్నది ఏంటి, షంట్ ఫీల్డ్ వైండింగ్, సిరీస్ ఫీల్డ్ వైండింగ్ తీసుకున్నాం కదా, అవి ఆర్ఏలు ఆర్ఎస్హెచ్ ఎలా వచ్చినాయి అంటే వాటికున్న ఇంటర్నల్ రెసిస్టెన్స్ వల్ల. ఏంటి వైండింగ్ అది కండక్టర్, అది కానీ కండక్టర్ అయినా సరే ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఆ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ని ఆర్ఏ కింద, ఆర్ఎస్హెచ్ కింద, ఆర్ఎస్సి కింద కన్సిడర్ చేస్తుంది అనమాట. ఆర్మేచర్ రెసిస్టెన్స్, షంట్ ఫీల్డ్ రెసిస్టెన్స్, సిరీస్ ఫీల్డ్ రెసిస్టెన్స్ అని. సో ఇక్కడ వచ్చేటప్పటికి ఈ డ్రాప్ అనేది 2 ఇంక్రీజ్ అయిందంటే ఈ స్పీడ్ అనేది డిక్రీజ్ అయిందంటే ఈ ఆర్మేచర్ కరెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంటే, ఆర్మేచర్ కరెంట్ అనేది ఇదిగోండి, ఈ ఆర్మేచర్ కరెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంటే స్పీడ్ అనేది కొంచెం రెడ్యూస్ అవుతుంది. స్పీడ్ అనేది రెడ్యూస్ అవుతూ ఉంది, హెవీగా కాదు, కొంచెమే. ఎందుకంటే ఈ వోల్టేజ్ అనేది మనకి మీటర్మ్, ఇది అనేది డ్రాప్ అనేది రెసిస్టెన్స్ డ్రాప్ అనేది కొంచెమే ఉంటుంది, హెవీగా ఉంటుంది. ఎక్కువ ఉందనుకున్న మొత్తం లాగే కదా, స్పీడ్ అనేది సమ్ ఆర్మేచర్ కరెంట్ ఇంక్రీజ్ అయిందండి, ఆర్మేచర్ కరెంట్ 5 ఆంపియర్స్ 6 ఆంపియర్స్. ఏ మోటార్ కైనా రేటింగ్ 12 ఆంపియర్స్ వరకు ఉంటుంది. 12 ఆంపియర్స్ వరకు మాక్సిమం రేటింగ్ ఉంటుంది. ఆ రేటింగ్ మీద డిపెండ్ అయ్యి ఈ స్పీడ్ అనేది చేంజ్ అవుతుంది. అంటే ఈ నో లోడ్ లో స్పీడ్ వచ్చేటప్పటికి, అంటే నో లోడ్ ఏ మోటార్ అయినా సరే సమ్ స్టార్టింగ్ ఇచ్చి స్టార్ట్ చేసిన తర్వాత 1500 RPM తో రొటేట్ అవుతుంది అనుకోవచ్చు. అంటే ఏ మోటార్ అయినా మనకి రొటేట్ అవుతుంది కదా, అది పని చేస్తుందని చెప్తాం, తిరిగితేనే కదా సమ్ స్పీడ్ తో తిరుగుతుంది అని చెప్తాం. తిరగకుండానే దానికి ఏ స్పీడ్ లేకుండానే మనం మోటార్ పనిచేస్తుందని చెప్పలేం. మోటార్ పనిచేస్తుందని ఎప్పుడు అంటాం, మనం సప్లై ఇచ్చిన తర్వాత మోటార్ అనేది రొటేట్ అవుతున్నప్పుడు. మోటార్ అనేది రొటేట్ అవుతుందంటే నో లోడ్ స్పీడ్ N0, అంతే కదా. మనం బైక్ స్టార్ట్ చేసిన తర్వాత అందులో ఇంజిన్ రొటేట్ అవుతుంది అంటే బైక్ పనిచేస్తుంది అని చెప్తాం. తర్వాత మనం లోడ్ వేసుకుంటాం. లోడ్ అంటే గేర్ వేసి క్లచ్ వదిలితే బైక్ అనేది మూవ్ అవుతుంది, అది లోడ్. సేమ్ ఇక్కడ కూడా అంతే, మోటార్ అనేది స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అవడం మీన్స్ రొటేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. దాని సమ్ పాయింట్ లో
0 కాకుండా సమ్ పాయింట్ తీసుకున్నాడు. దాన్ని 1500 అనుకుంటున్నాను నేను. తర్వాత ఈ డ్రాప్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఐఆర్ఏ అంటే ఆర్మేచర్ కరెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంటే రెసిస్టెన్స్ డ్రాప్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మనం కాన్స్టెంట్ వోల్టేజ్ కన్సిడర్ చేసుకుంటే. అప్పుడు స్పీడ్ అనేది గ్రాడ్యువల్‌గా రెడ్యూస్ అవుతుంది. సేమ్ స్పీడ్ టార్క్ కూడా సేమ్ ఈక్వేషన్ వస్తది. సేమ్ స్పీడ్ టార్క్ కూడా అంతే. ఈ 2 ఈక్వల్‌గా ఉంటాయి. మాక్సిమం స్పీడ్ అనేది లైట్‌గానే రెడ్యూస్ అవుతది. ఫుల్‌గా రెడ్యూస్ అవ్వదు. ఓకేనా? ఈ స్పీడ్ ఆర్మేచర్, స్పీడ్ టార్క్ క్యారెక్టరిస్టిక్స్ ఈక్వల్‌గానే ఉంటాయి. ఓన్లీ షంట్ మోటార్‌కొచ్చేటప్పటికి ఈక్వల్‌గా ఉంటాయి. సిరీస్ మోటార్‌కొచ్చేటప్పటికి చేంజ్ అవుతాయి. చూడండి ఇదిగోండి. ఇది వేరే మళ్ళీను. ఇదేంటి? ఇది సిరీస్ మోటార్. ఇది సిరీస్ మోటార్. నేను చెప్పట్లేదు. జస్ట్ చూపిస్తున్నాను. ఈ రోజుకి అక్కడితో ఆప్ చేసేస్తా.